Audio Jungle. జిల్లాలో ముఖ్యంగా మైనార్టీ గురుకుల పాఠశాల ఒకటి ఉంది. అది కూడా ప్రస్తుతం ఆటోనగర్లో ఒక బాడిగ అద్దె భవనంలో 50,000 అద్దెతో ఆ భవనంలో మైనార్టీ గురుకుల పాఠశాల ఉంది. కానీ దీనికోసం 2009లో అప్పటి సీఎం గారైన గౌరవనీయులైన రాజశేఖర రెడ్డి గారు 11 ఎకరాల స్థలాన్ని కేటాయించి శంకుస్థాపన చేశారు. కానీ కొంతమంది రాజకీయ నాయకులు ఆ స్థలం ప్రైవేట్ స్థలం అనేసి హైకోర్టులో ఒక కేసు వేశారు. దాని మూలంగా ఆ 11 ఎకరాలు ఇప్పటివరకు ఎలాంటి తీర్పు రాలేదు, ఎలాంటి అక్కడ కట్టడం జరగలేదు. ఇప్పటికి కూడా వాస్తవం అక్కడ ఆటోనగర్లో ఉన్న ఆ మైనార్టీ గురుకుల పాఠశాలలో సుమారుగా 450 మంది విద్యార్థులు చదువుకునే స్థలం ఉంది, సీట్లు ఉన్నాయి. కానీ నేడు 250 మంది విద్యార్థులు అక్కడ చదువుతున్నారు. మంచి విద్యార్థులు అందించే ఉపాధ్యాయులు ఉన్నారు. కానీ నేడు అక్కడ పరిస్థితి చూస్తే ఆటోనగర్లో ఇండస్ట్రియల్ ఏరియా, పారిశ్రామిక ఏరియా కాబట్టి అక్కడ వాతావరణ కాలుష్యం ఉంది. అలాగే అక్కడ నీళ్ళ సదుపాయం కూడా సరిగ్గా లేదు. పోయిన బుధవారం మేము ఎస్డిపి నాయకులు మైనార్టీ గురుకుల పాఠశాల విజిట్ చేశాము. అక్కడి పరిస్థితులు అక్కడ ప్రిన్సిపాల్ గారిని అడిగి తెలుసుకుంటే ఇదే చెప్తున్నారు, అక్కడ పొల్యూషన్ ఉంది, నీటి సమస్య ఉంది, దీనిపైన చర్య తీసుకోవాలని వాళ్ళు డిమాండ్ చేశారు. నేడు ఇవాళ కలెక్టర్ గారికి విన్నపిస్తున్నాం. మేము వచ్చేసి ఎస్డిపి తరఫున, అమ్మ ఇవాళ ఈ ప్రాబ్లం ఇక్కడ ఇవాళది కాదు, 2009 నుంచి ఆ స్థలంలోనే బాడుగ 50,000 బాడుగతో మైనార్టీ గురుకుల పాఠశాల రన్ అవుతుంది. దీనికోసం కొత్తూరులో అలాట్ చేసిన 11 ఎకరాల స్థలం తీర్పును వెంటనే అమలు చేయాలని, అక్కడి నుంచి వెంటనే అక్కడ కట్టడం జరగాలి. లేని పక్షంలో వేరే చోట ప్రభుత్వ స్థలంలో వెంటనే ఈ యొక్క సమ్మర్ హాలిడేస్లో కట్టడం చేసి కొత్త బిల్డింగ్లో విద్యార్థుల సదుపాయం కలిగించాలని, వాళ్ళ యొక్క అవస్థల్ని తెలుసుకోవాలనేసి నేడు కలెక్టర్ గారి తరఫున మేము కాపీ టు సీఎం గారు, అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీ మైనార్టీ మినిస్టర్ గారికి, అలాగే విద్యాశాఖ మినిస్టర్ గారికి ఒక అప్పీల్ కూడా చేస్తున్నాము. ఎందుకంటే ఇవాళ మన జైలు చూసాం, సెంట్రల్ జైలు ఇక్కడ ఉంది నెల్లూరులో, సీఎం స్కూల్ పక్కన పాత జైలు. అదే పాత జైలుని తీసి చెముడుగుంటలో అక్కడ కొత్త జైలు కట్టారు. అధికారులకు జైళ్ళ మీద ఉన్న ఆసక్తి, ధ్యాస విద్యార్థుల యొక్క స్కూళ్ళ మీద ఎందుకు లేదు అని ప్రశ్నిస్తున్నాము. హాస్టళ్ళ మీద ఎందుకు లేదు? రేపటి ఇవాళ విద్యార్థులే రేపటి కాబోయే వాళ్ళ యొక్క పౌరులు, రేపటి యొక్క కాబోయే నాయకులు, డాక్టర్లు, రాయళ్ళు, అలాంటి వాళ్ళకి అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి విద్యార్థులకు అవస్థలు పడకుండా మంచి విద్యను అందించి, ముఖ్యంగా మైనార్టీలకు
Audio Jungle. ఎవరైతే మనకి డీసీ చేశారో వాళ్ళ దగ్గర వాళ్ళు డీసీ చేశారు. అది చేయించుకున్న వాళ్ళు వాళ్ళ దగ్గర వాళ్ళు చేసేసారు. వాళ్ళు వచ్చేసి 2013లో కేసు పెట్టారు. వాళ్ళ దగ్గర వాళ్ళు తీసుకున్నారు. ఎంక్వైరీ చేస్తే వాళ్ళ పొలం దగ్గర మా మామూలు మేనమామలు ఇది కొట్టారు. మా మేనమామలు పొలం దగ్గర ఇది కొట్టారు. కొట్టిన కేసు మీద మేము గవర్నమెంట్ హాస్పిటల్ చేపించి కేసు కట్టి జల్లింగ్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే ఎస్ఐ గారు నెల తర్వాత ఫిబ్రవరి 21వ తేదీ కంప్లైంట్ చేస్తే మళ్ళీ మార్చి 21వ తేదీ దాకా డిలే చేసి ఈయన పోలీస్ స్టేషన్కి రమ్మని చెప్పింది. ఈయనకి ఏం తెలియకుండా ఆయన చేత వేలుముద్దలు వేయించుకొని వైట్ పేపర్ల మీద ఆ వైట్ పేపర్ మీద వాళ్ళకి నచ్చినట్టు మ్యాటర్ రాసుకొని అంతా మార్చి రాసి ఈయన కేసు కట్టామని చెప్పి ఇంటికి పంపించేశారు. మేము ఫస్ట్ మ్యాటర్ రాసినప్పుడు మా కాడ ఆ పేపర్ ఉంది. ఆ పేపర్ ఈ పేపర్ చూస్తే రెండు టాలీ కాలేదు. అందుకని ఎస్పీ సార్కి కంప్లైంట్ చేయడానికి వచ్చాము. జరిగి ఎన్ని రోజులు అయింది? 1 మంత్ అవుతుంది. 1 మంత్ పైన అయింది. ఫిబ్రవరి 21వ తేదీ కంప్లైంట్ చేసింది. మా డాక్టర్ కానీ మాకు గవర్నమెంట్ వాళ్ళ పొలంలో బాధించారు. అందుకని వాళ్ళని మా దాంట్లో రానిచ్చాను. నేను మడవ తీసి మా దాన్ని పెట్టుంటే తీసేటంలో నన్ను కొట్టాడు. ఆయన నేను కింద పైకి లేచేదానికి వాళ్ళ ఆడోళ్ళు కోడలు భార్య ఇద్దరు వచ్చి నన్ను గొడవలతో తెగేపాటు కొట్టకుండా నడి ఇక్కడ గుద్దారు. ఆయన మళ్ళీ ఎందుకు చేరి కర్ర ఉంది అక్కడ గుట్ట మీద. ఆ కర్ర తీసుకుని ఈ పక్క కొట్టాడు. ఇక్కడ భుజం మీద కొట్టారు. ముగ్గురు దారికి నేను పైకి లేని అక్కడ ఎవరు లేదు. ఆ పడిపోయాను నేను. కొంచెం తర్వాత అయితే ఒక 2 ఎకరాల భారంలో మా భార్య ఉన్నది. మా భార్య ఇచ్చి తీసుకొని ఇచ్చి మా కొడుకు ఫోన్ చేయించి కావాలి హాస్పిటల్ చేసుకోవాలి. స్టేషన్ పోతే ఎస్ఐ గారు ఏమన్నారు? ఎస్ఐ గారు ఏమన్నారు సార్ వేలు ముద్ర ఇచ్చుకున్నారు. వైట్ పేపర్ పిలిచి హాస్పిటల్కి వెళ్ళిపోయారు. హాస్పిటల్కి వెళ్ళి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాము. అడ్మిట్ అయిన తర్వాత తెల్లారా ఇన్పేషన్ స్టేషన్కి వచ్చింది. సరే అని చెప్పేసి పిలిపించారు. ఏదో రాయి చేస్తాం అది చెప్పి రోజు అదే చెప్తున్నారు. స్టేషన్ కాడికి రాత్రి 9:30 10 గంటలకు ఏం చెప్పాలన్నమాట. నువ్వు చెప్పేదా? చెప్పు. హాస్పిటల్లో చేర్చారు, ఓకే కదా. మళ్ళీ పోలీస్ స్టేషన్కి ఎప్పుడు పోయావు? తెల్లవారి ఎస్ఐ గారు ఏమన్నారు? ఎస్ఐ గారు మీరు రాజీ చేస్తాం రమ్మంటారు. నైట్ 8 గంటప్పుడు 9 గంటప్పుడు రోజు రమ్మంటా ఉన్నది. మీరు రాజీ అడిగారా, కేసు అడిగారు? మీరు ఆ మాట మీరు ఎస్ఐ గారు చెప్పారా? వైట్ పేపర్ మీద సంతకాలు చేయించుకొని అవును, వైట్ మీద సంతకాలు పెట్టమంటే మీరు ఎట్ట పెట్టారు? అడగలేదా నువ్వు? ఆ రోజు ఎస్ఐ గారు లేరు. దయాగురు, పెంచల నరసింహుడు, శివకుమారి, సాయి, సంజారాణి, వాళ్ళ చిన్నాయన కొడుకు గరికి గోపి సురేంద్ర, మరి కొంతమంది రాజకీయ నాయకులు పరుగుబడితో సార్ మా మీద దౌర్జన్యంగా అక్రమ కేసులు పెట్టి కేసులు పెండింగ్లో ఉన్నాయి సార్. హైకోర్టులో సివిల్ డిస్ట్రిక్ట్లో నేను బ్యాంక్ కాడికి పోయి వచ్చేటప్పుడు నేను నాయకుడు మా అత్త వాళ్ళు పెద్ద వాడుతున్నా నన్ను ఇచ్చింది. ఆడ పోయి వచ్చి నేను ఇంట్లోకి కొట్టుకుని కొడుకున్న గ్రామానికి మా పిన్ని ఇంటి వద్ద పోయేటానికి నా మీద దాడి చేసి 5,000 రూపాయల డబ్బులు సెల్ ఫోన్ తీసుకొని నన్ను కొట్టి అదేమంటారు సార్ అని ఎస్ఐ గారికి 100 కాల్ ఫోన్ చేసుకొని తిట్టుకున్నా చోట తిట్టుకు అని చెప్పి నా మీద వైట్ పేపర్ సంతకం చేసుకొని బయలులో లెటర్ రాపించుకొని మా అన్నయ్య నానా హింసకులుగా ఇబ్బంది పెట్టు. ఆయన కలెక్టరేట్లో ప్రభుత్వ ఉద్యోగి సార్ టైపిస్ట్గా. అదేమంటే పరువు ఎవరికి విజయ్ కుమార్, ఎస్ఐ విజయ్ కుమార్, టీవీ సుబ్బారావు, టౌన్ పిఎస్ వారు, నారిపేట పిఎస్ వారు, ఓజిరి మండలం ఎస్ఐ సిఐ వారు వీళ్ళు క్రిమినల్ కేసు మా మీద బనాయిస్తూ మమ్మల్ని తప్పుడు కేసులు పెట్టి మమ్మల్ని రిమాండ్ గురించి చాలా హింసాత్మకంగా ఇబ్బంది చేస్తున్నారు. మేము ఇద్దరము మా పిన్ని కుడుగండి గ్రామం ఓజిరి మండలం సంబంధించి వాళ్ళు ఉన్నారు. వాళ్ళ ఇంటి మీద కూడా దన్నీ చేసి మేము రంపిస్తే సంతాసం లంచం ఉండదని కానీ అరుణ అని చెప్పి మా మీద దౌర్జన్యం చేసి అక్రమంగా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు సార్. దయచేసి ఎస్పీ గారి ద్వారా నాకు న్యాయం జరగాల్సిన నాకు ఏ రోజైనా ప్రాణహాని ఉంది. మా ఇంటి మీద బంగారు తిరుక్కొని పోయి దౌర్జన్యం చేసి ఇంటి పక్కన కొట్టుకొని ధ్వంసం చేస్తున్నారు. నేను ఎస్పీ గారికి ఇచ్చున్నాను సార్. Audio Jungle.
ఒకరంతా వెనకరా ఒకరంతా అట్టే అండి సార్ నేను చెప్పిందా ఒకటి వెనకలో మొహాలు కనిపించు సార్. చెప్పండి ముందుకు రానా ఒకసారి చూడండి అన్నా. Audio Jungle. పలికిన అర్జునుడు మహాత్మా జ్యోతిరావు Respected sir, madams and my friends, today is the great. How means respect Jyoti Rao's birthday. He born in 1827, April 11. The fought for environment, leaders and poor people. His wife Savitribai people. He also fought for society. He taught schools and get free. అని గారిన వారియకులు సమాన హక్కుల కోసం మరియు విద్య అవకాశాలు కల్పించే చోటలో ఆయన చేసిన వంటి కృషి కారణంగా భారతదేశం సామాజిక ఉద్యమ చరిత్రలో జ్యోతిరావు పూలే చిరస్థాయిగా గుర్తించారు. ఆయనతో కూడా పెట్టినాయి ఈరోజు జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా 190వ జయంతి సందర్భంగా నాయుడుపేటలోని జైహింద్ కాలనీలో విద్యార్థుల మధ్య జయంతి ఉత్సవం జరుపుకోవడం చాలా సంతోషం. ఈ కార్యక్రమంలో నన్ను ఇన్వాల్వ్ చేసినటువంటి బీసీ సంఘం అధ్యక్షులు మస్తాన్ గారికి, అదేవిధంగా వాళ్ళ తరపున ఉన్నటువంటి సభ్యులందరికీ, మా మున్సిపల్ కౌన్సిలర్స్కి, విద్యార్థులకి అందరికీ కూడా ధన్యవాదాలు. అదేవిధంగా జ్యోతిరావు పూలే చేసినటువంటి సేవలు, అణగారినటువంటి వారి కోసం ఉద్యమం చేసి వాళ్ళ స్త్రీ విద్య కోసం ఎక్కువగా పాటుపడినటువంటి మహోన్నత వ్యక్తి. ఆయన జయంతిని జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. కేక్ చాక్లెట్ తీసుకొని వచ్చేయండి.